హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. గతేడాది బింబిసారాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ఈ ఏడాది అమిగోస్తో నిరాశపరిచాడు. ఇప్పుడు ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అంటూ డెవిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ విడుదలయ్యాక ఆ అంచనాలు పెరిగాయి. దానికి తోడు దర్శకుడి పేరు మార్పు వివాదంలో ఈ చిత్రం ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కళ్యాణ్ రామ్కి బింబిసారాలా బ్లాక్ బస్టర్ అందించేలా ఉందా, లేక అమిగోస్లా మరో షాక్ ఇచ్చేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే 1945లో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో రాసపాడు అనే ప్రాంతంలో జమీందారు కుమార్తె విజయ హత్యకు గురవుతుంది. ఈ కేసులో సరైన విచారణ జరపకుండానే జమీందారే తన కుమారిని హత్య చేశాడని స్థానిక పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తారు. అయితే ఈ హత్య కేసు విచారణ కోసం బ్రిటిష్ సీక్రెట్ ఏజెన్సీ డెవిల్ అనే ఏజెంట్ని రంగంలోకి దింపుతుంది. ఈ విచారణ సమయంలో కొన్ని ఊహించని విషయాలు తెలుస్తుంటాయి. అసలు ఒక సాధారణ హత్య కేసు విచారణ కోసం బ్రిటిష్ సీక్రెట్ ఏజెన్సీ డెవిల్ని రంగంలోకి దింపడానికి కారణమేంటి? బ్రిటిష్ వారు తెలుసుకోవాలని అనుకుంటున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆచూకీ అంశానికి ఈ హత్యకి సంబంధం ఏంటి? డెవిల్ బ్రిటిష్ ఏజెన్సీ సహా అందరూ తెలుసుకోవాలి అనుకుంటున్న త్రిపుర్ణ ఎవరు? అసలు డెవిల్ లక్ష్యం ఏంటి? చివరికి అతను అనుకున్నది సాధించగలిగాడా అనేది మిగిలిన కథ. సినిమా ఎలా ఉందంటే, సినిమా ఫలితం అనేది ప్రధానంగా కథనం మీద ఆధారపడి ఉంటుంది. కథనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా, ఉత్కంఠభరితంగా ఉంటే సినిమా అంతలా ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఒక సాధారణ కథని కూడా అద్భుతమైన కథనంతో ప్రేక్షకుల మెప్పు పొందేలా మలచవచ్చు. అలాగే ఒక మంచి కథని తీసుకొని దానికి తగ్గ కథనం రాసుకోగా ప్రేక్షకుల తిరస్కారానికి గురి కావచ్చు. డెవిల్ విషయంలో కూడా ఇంచుమించు ఇలాగే జరిగింది. బ్రిటిష్ పాలన సమయంలో ఒక హత్య కేసు విచారణని మరియు సుభాష్ చంద్రబోస్ ఆచూకీ కోసం బ్రిటిష్ వారు చేసే ప్రయత్నాన్ని ముడిపెడుతూ కథ రాసుకోవాలన్న ఆలోచన నిజంగా బాగుంది. కానీ ఈ కథంశానికి తగ్గ సరైన కథనం తోడైతే సినిమా అద్భుతంగా వచ్చి ఉండేది. జమీందారు కుమార్తె హత్యతో సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత డెవిల్ పాత్ర పరిచయమై ఆ హత్య కేసు విచారణ కోసం రాసపాడు వస్తాడు. విచారణలో భాగంగా వచ్చే కొన్ని సన్నివేశాలు మెప్పిస్తాయి. ముఖ్యంగా ఆ హత్య ఎవరు చేశారనే సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ పలువురిపై అనుమానం వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే అసలైన నేతాజీ కథని కాకుండా ఈ హత్య కేసుని ఎక్కువగా చూపించడం కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని అనవసర సన్నివేశాలు, పాటలు కథకి స్పీడ్ బ్రేకుల్లా అడ్డు తగులుతాయి. ఇంటర్వెల్ మాత్రం మెప్పిస్తుంది. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం మెరుగ్గా ఉంది. సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులు రివీల్ అవుతాయి. అయితే ఈ ట్విస్టులు రివీల్ అయ్యే సన్నివేశాలు మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. అంతా రివీల్ అయ్యాక కూడా సినిమాని కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు ఇంకా మెరుగ్గా రాసుకొని ఉండాల్సింది. రచయిత శ్రీకాంత్ విసా కథా కథనాల మీద మరింత శ్రద్ధ పెట్టాలి. పాటలతో మెప్పించలేకపోయినా హర్షవర్ధన్ రమేశ్వర్ నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సౌందర్ రాజన్ కెమెరా పనితనం బాగుంది. గాంధీ నడికుడికర్ ఆర్ట్ వర్క్ మెప్పించింది. బ్రిటిష్ కాలం నాటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ తమ్మిరాజు కత్తెరకు మరింత పని చెప్పి ఉండాల్సింది. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు ఎలా ఉందంటే, డెవిల్ పాత్రలో కళ్యాణ్ రామ్ చక్కగా రాణించాడు. సీక్రెట్ ఏజెంట్ పాత్రకి తగ్గట్టుగా తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఉన్నాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో ఆయన డబ్బింగ్ మాత్రం అంత సహజంగా లేదు. సంయుక్త మీనన్, మాళవిక నయర్లకు మంచి పాత్రలే లభించాయి. వారు ఆ పాత్రలకు న్యాయం చేశారు. సత్య, అజయ్, మహేష్ అంచట, శ్రీకాంత్ అయ్యంగర్, శశి తదితరుల పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా సినిమా గురించి చెప్పేది ఏంటంటే, బ్రిటిష్ పాలన కాలంలో ఒక మర్డర్ మిస్టరీని మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆచూకీ కోసం బ్రిటిష్ వారు చేసే ప్రయత్నాన్ని ముడిపెడుతూ కథ రాసుకోవాలన్న ఆలోచన బాగుంది. కానీ ఆ ఆలోచనకు తగ్గ ఆసక్తికరమైన కథనం తోడు కాలేదు. అనవసరమైన సన్నివేశాలు, పాటలు ఇరికించడంతో పాటు నెమ్మదిగా సాగే కథనం కారణంగా సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. కళ్యాణ్ రామ్ మరియు చిత్ర బృందం చేసిన ప్రయత్నం కోసం ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు.